వేపాకులన్నీ ఎందుకు తీస్తున్నానంటే సోప్ తయారు చేయడానికి, అలాగే వేపాకు రసం నెక్స్ట్ డే పిల్లలకు పట్టడానికి అనమాట. ఇలా మిక్సీ చేసి మొత్తం పిప్పంతా పక్కకు తీసాను. ఇలా మొత్తం లిక్విడ్ అనేది వస్తుంది కదా. సోప్ బేస్ అనేది విడిగా తీసుకున్నాను. అలాగే సోప్ మేకింగ్ ట్రేస్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకున్నాను అనమాట ఆన్లైన్లో. తీసుకొని ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే వేపాకుతో చేస్తున్నాను. ఇంకా మనం పసుపు కలపచ్చు, అలాగే హల్దీ అనమాట, పసుపు కలపచ్చు. అదేవిధంగా బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా కలిపి రకరకాలుగా చేయొచ్చు అనమాట. విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇవన్నీ వేయచ్చు. ఓన్లీ నేను ఇక్కడ వేపాకు మాత్రమే వేస్తున్నాను అనమాట. ఇలా వేపాకు అంతా మిక్సీ పట్టేసి రసంలా తీసాను మొత్తం. తర్వాత సోప్ ట్రేస్ అనేది ఆన్లైన్లో తీసుకున్నాను. ఇది సోప్ బేస్ అండి. సోప్ బేస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను కదా, అదనమాట. ఇలా ట్రేస్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు ఈ సోప్ బేస్ని ఇలా అడుగున పళ్ళెల్లో వాటర్ వేసాను. ఆ వాటర్ని గ్యాస్ మీద పెట్టి ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇలా దీన్ని ఈ సోప్ బేస్ని పెడితే ఇలా లిక్విడ్లా అయిపోతుంది అనమాట. దీన్ని డబుల్ బాయిలర్ మెథడ్ అంటారు. డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకూడదు అనమాట. అడుగున వాటర్ వేసి, వాటర్ వేడిగా ఉందో చూడండి, అందులో ఇది పెట్టి ఇలా కలుపుతూ ఉంటే మెల్ట్ అయిపోతుంది అనమాట సోప్ బేసు. ఇందులో ఇప్పుడు మనము తయారు చేసుకున్న ఈ వేపకాయది లిక్విడ్ ఉంటుంది కదా, ఈ లిక్విడ్ అనేది వేసి కలిపేయాలి. కలిపేస్తే ఇలా మొత్తం ఇంక ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఇవన్నీ వేసుకోవచ్చు. తర్వాత సోప్ ట్రేస్ అనేవి తీసుకున్నాను. సోప్ ట్రేస్ తీసుకొని అందులో వేసేయడమేనమాట. పర్ఫెక్ట్గానే వచ్చాయి, కానీ ఒకటి లిక్విడ్ అనేది నేను ఎక్కువ వేసాను అనమాట ఉన్న సోప్ బేస్ కంటే. కాబట్టి సోప్ కొద్దిగా రావాల్సిన దానికంటే స్ట్రాంగ్ కొద్దిగా మెత్తగా వచ్చిందనమాట. పర్వాలేదు, బాగానే వచ్చింది. ఇలా అనమాట. అంటే మనకి దురదలు అవి ఏమీ రాకుండా, ఇది చాలా ఎక్కువ నేను వేసాను కదా వేపాకు రసము, కాబట్టి చాలా బాగా వంటికి యూజ్ అవుతుందనమాట. సోప్ తీసివి నేను మిస్ అయిపోయానండి. మొత్తం తీసిన తర్వాత ఇలా ఒక కవర్లో వేసాను అనమాట. పర్వాలేదండి, నచ్చితే తప్పకుండా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది, ట్రై చేయండి.